ఆస్తమా అనే వర్డ్ మామూలుగా అయితే పెద్ద పిల్లల్లో వాడతాం. చిన్న పిల్లల్లో వీళ్ళని వీజర్స్ అంటాం. వీజ్ అసోసియేటెడ్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఈ వీజ్ ఆర్ ఆస్తమా ఆర్ ప్రీ ఆస్తమా ఆర్ కాఫ్ వేరియంట్ ఆస్తమా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాం. ముఖ్యంగా ఈ ఆస్తమా అనే దాంట్లో. పర్టిక్యులర్‌లీ ఆస్తమా అంటే సెన్సిటివ్ ఉంటది వాళ్ళ బాడీ. నార్మల్‌గా అయితే సపోజ్ ఇంట్లో ఒక అగరబత్తి అంటించాము. అగరబత్తి అంటించడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ బానే ఉంటారు. కానీ ఒక పిల్లోడు మాత్రం ఎక్కువ కాఫ్ చేయటం గానీ, ఎక్కువ డ్రై కాఫ్ చేయడం గాని చేస్తుంటారు. ఎందుకంటే వానికి అగరబత్తి నుంచి వచ్చిన స్మోక్ వానికి కాఫ్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే వాడు సెన్సిటివ్ టు దట్ అగరబత్తి. సో, ఇట్లా చైల్డ్ అనేది కామన్‌గా వానికి ట్రిగ్గర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. మన రోడ్డు మీద వచ్చిన పొల్యూషన్ అయ్యి ఉండొచ్చు. కన్‌స్ట్రక్షన్ వర్క్ పక్కన ఇంట్లో కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న పక్కన వీధిలో కన్‌స్ట్రక్షన్ డస్ట్ వల్ల వీడు ఎక్స్‌పోజ్ అవ్వటం కానీ, లేకపోతే సింపుల్ ఇంట్లో ఉన్న డాగ్ ఫర్ వల్ల వీడు ఎక్స్‌పోజ్ అవ్వటం కానీ, క్యాట్ ఫర్ వల్ల ఎక్స్‌పోజ్ కావటం కానీ, సింపుల్ మన ఇంటి బయట బాల్కనీలో పిచ్చుకలు గూడు కట్టుకుంటున్నాయి. వాటి రెక్కల నుంచి, వాటి ఎక్స్‌క్రీషన్ నుంచి కూడా వీడు సెన్సిటివ్ అవ్వచ్చు. సెన్సిటివ్ అవ్వడానికి ఎనీ రీజన్ ఈ సింపుల్ మన బెడ్‌లో ఉండే బెడ్ డాండర్స్ ఆర్ బెడ్ మైట్స్ వీటికి కూడా వాడు వాడికి సెన్సిటివ్ ఉండొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ చిల్డ్రన్ కామన్‌గా కోల్డ్ ఎయిర్ ఆర్ కోల్డ్ ఫుడ్ ఆర్ కోల్డ్ డ్రింక్స్ ఇంటేక్ వల్ల గానీ, లాంగ్ స్టాండింగ్ ఏసీ ఎక్స్‌పోజర్ వల్ల కానీ, వీటిలో కామన్‌గా వీళ్ళ పిల్లలనేది సెన్సిటివ్ అయిపోయి కాఫ్ అనేది వస్తుంటది. ఈ పర్టిక్యులర్ వింటర్ సీజన్‌లో ట్రిగ్గర్ కెన్ బి వైరస్ ఆల్సో హియర్. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా వానికి కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ వస్తుంటాయి ఇనిషియల్‌గా. లేటర్‌గా ఫీవర్ తగ్గిపోద్ది కానీ కాఫ్ మాత్రం 15 డేస్, 20 డేస్, 1 మంత్ అని కామన్‌గా వస్తుంటారు మన దగ్గరకి ఓపీడీస్‌కి. ఈ పిల్లలు ఏందంటే ఈ వైరస్ అనేది కూడా మనకి కాఫ్‌ని ఆర్ ఆస్త్మాని ట్రిగ్గర్ చేసే ట్రిగ్గర్ అనమాట. సో, ఈ పర్టిక్యులర్ వింటర్ సీజన్స్‌లో మాత్రం మనం చూసుకుంటే ఎయిర్ అనేది చాలా డ్రైగా ఉంటది. అట్మాస్ఫియర్ అనేది క్లైమేట్ చాలా కోల్డ్‌గా ఉంటుంది. నైట్ పూట ముఖ్యంగా టెంపరేచర్ సడెన్‌గా డ్రాప్స్ చూస్తుంటాం. సో, ఈ వింటర్ సీజన్‌లో పిల్లలనేవి కామన్‌గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. పర్టిక్యులర్‌లీ ఈ ఆస్థమాటికస్ ఆర్ వీజర్స్ అనే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, ఈ సెగ్మెంట్ చిల్డ్రన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అందుకే మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే వింటర్ టైమ్‌లో ముఖ్యంగా ఒకటి కోల్డ్ ఎయిర్ ఎక్స్‌పోజర్ ఎక్కడైనా ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతుందంటే మాస్క్ ధరించినవాడు కామన్‌గా చూసుకోవాలి. అదే చిన్న పిల్లలనైతే మనము మంకీ క్యాప్స్, స్వెటర్స్ అవన్నీ ఏసి వార్మ్‌గా ఉంచడానికి ట్రై చేయాలి. విండోస్, డోర్స్ అన్నీ షట్ డౌన్ చేసుకోవాలి. ఈవినింగ్ 5:30, 6:00 టైం నుంచే. అండ్ కోల్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఈ సెగ్మెంట్ చిల్డ్రన్‌కి. అండ్ స్కూల్‌లో గూడా కామన్‌గా ఎక్స్‌పోజ్ అవుతుంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ బారిన కొంచెం హ్యాండ్ హైజీన్ అండ్ ఏమంటారు ఫుడ్ షేరింగ్ అనేది తగ్గించుకొని మాస్క్ అనేది వేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. తొందరగా డిసీజ్ బారిన పడకుండా ఉంటారు. అండ్ పర్టిక్యులర్‌లీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ వేస్తాం. పర్టిక్యులర్‌లీ ఈ ఆస్మాటికస్ చిల్డ్రన్‌కి ఆర్ ఈ వీజస్ చిల్డ్రన్స్‌కి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ ఏస్తాం. దీని ద్వారా మనకి ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ ద్వారా అట్‌లీస్ట్ మనకి ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అనేది ఎక్స్‌పోజ్ అయ్యి ఐసీయూ అడ్మిషన్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంటది. అండ్ పర్టిక్యులర్ లాంగ్ స్టాండింగ్ ఆస్త్మా ఉన్న చిల్డ్రన్ ఆర్ ఎవరైతే స్పెసిఫిక్‌గా వానికి ఏం ట్రిగ్గర్ అవుతుంది అంటే దేనికి ట్రిగ్గర్ అవుతున్నాడని చూసుకుంటే దీన్ని మనం అవాయిడ్ చేసుకుంటే గనక చిల్డ్రన్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్‌గా ఉంటుంది. అండ్ పర్టిక్యులర్‌లీ సింపుల్ చెప్పాను కదా! ఇందాక ఎగ్జాంపుల్ ఒక అగరబత్తి అంటియడం వల్ల చైల్డ్ ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల ఎక్కువ కాఫ్ చేస్తుంటారు. సింపుల్ ఇలాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్టిక్యులర్ వింటర్ సీజన్‌లో అయితే మాస్కులు ధరించడం, వార్మ్‌గా ఉంచుకోవటం అండ్ స్కూల్‌లో ఏసీ క్లాస్ రూమ్స్ అనేవి ఏమైనా ఉంటే గనక మాస్క్ ధరించడం అండ్ హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ఇంపార్టెంట్‌గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది.